సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ కంటిన్యూ అవుతుంది. పోలింగ్ సెంటర్ల దగ్గర ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఫేజ్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోవడం, ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఛత్తీస్గఢ్లో బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో భారీగా బలగాలు మోహరించారు. ఈ సెగ్మెంట్లో 60,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ కంటిన్యూ అవుతుంది. పోలింగ్ సెంటర్ల దగ్గర ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై సహా పలు ప్రాంతాల్లో తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఫేజ్లో 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోవడం, ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో ఛత్తీస్గఢ్లో బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో భారీగా బలగాలు మోహరించారు. ఈ సెగ్మెంట్లో 60,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.